మేక మాంసం వెల్లుల్లి వేపుడికి కావలసిన పదార్థాలు: ఉడికించిన మేక మాంసం అర కేజీ, పసుపు 1 స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర అర స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అర కప్పు, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర పొడి 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, కారం 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, పచ్చిమిరపకాయలు కొన్ని, కరివేపాకు కొద్దిగా. మేక మాంసం వెల్లుల్లి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి వేడి చేసి అందులో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చీల్చిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఉడికించుకున్నటువంటి మటన్ ముక్కలు కూడా వేసి అందులోనే తగినంత ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి చక్కగా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మేక మాంసం వెల్లుల్లి వేపుడు రెడీ.